Hey guys, welcome back to my channel Vibu Craftland. This is my first video అనమాట లాంగ్ వీడియో. నా ఫస్ట్ లాంగ్ వీడియో ఒక హోమ్ డెకర్ చేయాలని నేను అనుకున్నాను. బాదం మిల్క్ తాగేసిన తర్వాత ఆ బాటిల్ని వేస్ట్ చేయకుండా ఇలా హోమ్ డెకర్ చేసుకోవచ్చు. ఇలా హోమ్ డెకర్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాదం మిల్క్ బాటిల్ పైన ఉన్న లేబుల్ని మొత్తం తీసేసి దాని మీద వైట్ కలర్ పెయింట్ని 2 లేయర్స్ కింద వేసుకుని అది డ్రై అయిపోయిన తర్వాత మనకి నచ్చిన కలర్ని పెయింట్ చేసుకోవాలి. అలా నేను 4 బాటిల్స్ని తీసుకున్నాను. మీరు ఎన్ని కావాలంటే అన్ని బాటిల్స్ని యాడ్ చేసుకోవచ్చు. దీనిపైన నేను లెటర్స్ని యాడ్ చేశాను, లవ్ అని. వాటిని వైట్ స్టోన్స్తో అంటించాను. మీరు లవ్ అనే కాదు, ఏ లెటర్స్ అన్నా మీరు పెట్టుకోవచ్చు. మీ నేమ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎన్ని నేమ్స్ అన్నా. అలా ఒక్కొక్క బాటిల్ పైన ఒక్కొక్క లెటర్ని ఒక్కొక్క స్టోన్స్తో ఫుల్గా అతికించేసాను అనమాట. నేను ఓన్లీ వైట్ కలర్ స్టోన్స్ని మాత్రమే యాడ్ చేశాను. మీరు వేరే వేరే కలర్స్ని కూడా యూస్ చేసి అంటించుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలా కూడా నేను ఒక కలర్ని మాత్రమే యాడ్ చేశాను. దాని తర్వాత మొత్తం లెటర్స్ అన్నీ అంటించేసిన తర్వాత అవి ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత మన బాటిల్స్ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. మన బాటిల్స్ అయితే రెడీ అయిపోయాయి, కానీ కొంచెం ఎంప్టీగా ఉంది కదా. ఎలాగో మనం లవ్ అని రాసుకున్నాం, అందుకని నేను లవ్ థీమ్కి సంబంధించినవే పెట్టాను. మీరు వేరే నేమ్స్ అవి యాడ్ చేసుకుంటే కనుక మీరు ఫ్లవర్స్ అని వేరే వేరే ఐటమ్స్ కూడా మనం అందులో పెట్టుకోవచ్చు. ఇది చేయడం కూడా చాలా ఈజీ. 3 డిఫరెంట్ సైజెస్ పేపర్స్ తీసుకొని నేను చూపించిన విధంగా ఇలా రోల్ చేసుకోవాలి. అలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు అనమాట. నేను 4 బాటిల్స్ తీసుకున్నాను కాబట్టి ఒక్కొక్క దానికి 3 అంటే 12 తీసుకున్నాను అనమాట. దాని తర్వాత దాని మీద ఎంప్టీగా ఉంటే బాగోదు కదా, అందుకని లవ్ సింబల్ని కట్ చేసి దానికి స్టిక్ చేశాను అనమాట ఫుల్గా. ఈ హోమ్ డెకర్ని మన ఇంట్లో పెట్టుకుంటే వచ్చిన వాళ్ళందరూ ఎలా చేశారు అని అడుగుతారనమాట. చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ గైస్. అండ్ చాలా ఈజీ కూడా. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్స్లో నాకు పక్కాగా చెప్పండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఇంకా పోస్ట్ చేస్తాను. బెస్ట్ ఆఫ్ వేస్ట్ అనమాట, చాలా బాగుంటాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.